మా తాండా మా పాలనకు శ్రీకారం చుట్టింది కేసీఆర్ అని, పోడు భూముల పట్టాలకు శ్రీకారం చుట్టింది నిరంజనుడని వాకిటి శ్రీధర్ అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో భాగంగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశానుసారం నాచనహల్లి, కిష్టగిరి, పెద్దగూడెం తాండా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు శివకుమార్, కాటిపద్మ, శంకర్ నాయక్ తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలకు సాగు, తాగు నీరు అందించిన ఘనత నిరంజన్ రెడ్డిదేనని కొనియాడారు. 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇవ్వకుండా కేవలం ప్రచారం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3000 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని శ్రీధర్ దుయ్యబట్టారు. ప్రజాపాలన పేరిట 500 కోట్లు, సంస్థల పేర్ల మార్పుకు 1000 కోట్లు, 59 సార్లు ఢిల్లీ పర్యటన కోసం 250 కోట్లు, మంత్రుల హెలికాప్టర్ షికార్లకు 300 కోట్లు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం 250 కోట్లు, మిస్ వరల్డ్ కోసం 200 కోట్లు, కాంగ్రెస్ ఆర్భాటాలు, ఫ్లెక్సీలకు 200 కోట్లు, భారత్ సమ్మిట్ కోసం 150 కోట్లు, మెస్సీ ఫుట్బాల్ కోసం 100 కోట్లు ఖర్చు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేసిందని వాకిటి శ్రీధర్ మండిపడ్డారు. తాండాలలో మన పాలన, మన రాజ్యం తెచ్చింది కేసీఆర్ అని, పోడు భూములకు పట్టాలు ఇచ్చింది కేసీఆర్ అని కొనియాడారు. పథకాలు ఎగ్గొట్టిన కాంగ్రెస్ పార్టీని నిలదీయాలని వాకిటి శ్రీధర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ సుపరిపాలన, నిరంజనుడి ప్రజాపాలన కావాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వాకిటి శ్రీధర్ విజ్ఞప్తి చేశారు. వనపర్తి నియోజకవర్గం, వనపర్తి రూరల్ మండలం నాచహల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా వనపర్తి జిల్లా మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సర్పంచ్ అభ్యర్థి శివకుమార్, వారితో పాటు 8 మంది వార్డు సభ్యుల విజయం కోసం ఇక్కడ ప్రచారానికి రావడం జరిగింది. నా పేరు వాకిటి శ్రీధర్, జిల్లా అధికార ప్రతినిధి. నాతో పాటు సింగిల్ విండో మాజీ ఉపాధ్యక్షులు రవిప్రకాష్ రెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రామకృష్ణ గారు కూడా ఇచ్చేస్తున్నారు. వారికి, గ్రామ ప్రజలందరికీ, మహిళలకు, ఈ ఎలక్షన్లో నిలబడే సర్పంచ్ అభ్యర్థి, వార్డు మెంబర్లందరికీ కూడా నమస్కారం. ఈ సందర్భంగా ఒక 20-30 ఇండ్లు తిరిగినాం. ఇప్పుడే చాలా బ్రహ్మాండమైనటువంటి ప్రజల లోపల కేసీఆర్ గారి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది మనకు వారి మాటల లోపల. సర్పంచ్ ఎలక్షన్లేమో గానీ కేసీఆర్ లేని లోటు నాయన మనకు చాలా కనిపిస్తా ఉంది అనే వాళ్ళ ఆవేదన చూస్తే గనక, టీఆర్ఎస్ బలపరిచినటువంటి ఏ అభ్యర్థి అయినా, శివకుమార్ తో పాటు ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి అఖండ మెజార్టీతో గెలవడం ఖాయం అనేది ప్రజల్లో వ్యక్తమవుతున్నటువంటి భావన. దానికి తార్కాణం, గత అసెంబ్లీ ఎలక్షన్లలో మోసపూరితమైనటువంటి కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి, గత ప్రభుత్వంలో ఆచరణలో ఉన్నటువంటి పథకాలన్నింటినీ కూడా తుంగలో దొక్కి ప్రజలకు ఎగనామం పెట్టినటువంటి ఆవేదన ప్రజల్లో తీవ్రంగా కనిపిస్తా ఉంది. మచ్చుకు ప్రజల్లో వచ్చినటువంటి అంశాలను నేను ఈ సందర్భంగా మీ ముందు ఉంచుతాను. ఎక్కడ పోయినా మహిళలు మాకు 2500 ఇస్తా అన్నాడు, రాలేదు. మాకు పింఛన్ పెంచుతా అన్నాడు, రాలేదు. ఇప్పుడే ఒక అమ్మాయి కలిసింది, డిగ్రీ అమ్మాయి, మాకు స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీ ఇవ్వలేదు. మాకు రైతు బంధు ఇస్తా అన్నాడు, కేసీఆర్ సార్ వస్తుండగా ఏటకు 2 సార్లు కంపల్సరీ ప్రతి సంవత్సరం వేసిండు, ఈయన ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు. బోనస్ ఇస్తానన్నాడు, బోనస్ ఎగ్గొట్టినాడు. కాంగ్రెస్ వాళ్లకు ఓటు అడిగే అర్హత లేదని చెప్పేసి కుండ బద్దలు కొట్టినట్టు తెలియజేస్తా ఉన్నారు. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఏ మైకు తీసుకున్నా కూడా బడ్జెట్ లేదు, గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పథకాలను డబ్బులు లేవు, మేమిచ్చినటువంటి హామీలకు కూడా డబ్బులు లేవని చెప్పేసి ఒక దొంగసాటు మాట మైకుల్లో చెప్తా ఉన్నాడు. మరి పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, వ్యవసాయదారులకు ఆదుకోవడానికి డబ్బులు లేవు, గాని ఈ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, మీరు విమానాల్లో, హెలికాప్టర్లో తిరగడానికి, మీ కాంగ్రెస్ సభలు పెట్టుకోవడానికి మాత్రం 3000 కోట్ల రూపాయలను ఈ 2 సంవత్సరాల్లో దుబారా ఖర్చు పెట్టింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో కొన్ని ఉదాహరణలు, తెలంగాణ రాష్ట్రంలో సంస్థల పేరు మార్పడానికి ఒక 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ప్రభుత్వం. అదేవిధంగా పనికిరాని ప్రజాపాలనకు, టెంట్లు వేయనికే, కుర్చీలు పెట్టనికే, మైకులు పెట్టి ఊకే కాంగ్రెస్ ఉపన్యాసాలు చెప్పడానికి, దాని ద్వారా ప్రజాపాలన ద్వారా ప్రజలకు ఒరిగింది లేదు, గానీ 500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి సారు
59 సార్లు ఢిల్లీకి పోతే ఆయన హెలికాప్టర్ ఖర్చు మూటలు మోయడానికి 259 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ ప్రజల సొత్తు ఖర్చు అయిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద మరో 250 కోట్లు తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెడతా ఉంది. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం భారత్ సమ్మిట్ మీద 150 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్మును ఖర్చు పెట్టింది. మరి అదేవిధంగా అరకొర రైతు భరోసా ఫ్లెక్సీలకు రైతు బంధు ఇచ్చింది లేదు కానీ ఆ ఫ్లెక్సీలు పెట్టడానికే 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఆ 30 కోట్ల రూపాయలన్నా కనీసం కొన్ని వందలాది మంది రైతులు బాగుపడుతుండే అది కూడా రైతులకు అందియకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ అడ్వర్టైజ్ కోసం ఫ్లెక్సీలు పెట్టి 30 కోట్ల రూపాయలను నాశనం చేసినటువంటి ఈ పరిపాలన. మరి అదేవిధంగా మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కోసం ఒక ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడడానికే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది. ఈ సొమ్ము ఎవరిది, తెలంగాణ ప్రజలది కాదా అని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి అదేవిధంగా మీనాక్షి నటరాజన్ ఆమె వాళ్ళ పార్టీ ఇన్ఛార్జ్, ఆమె పాదయాత్రకు మన ప్రజల సొమ్ము తెలంగాణ ప్రభుత్వ సొమ్మును 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. మరి ఇలా 3,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి వస్తుంది కానీ ఇదే 3,000 కోట్లు పేద బడుగు బలహీన తెలంగాణ ప్రజలు బాగుపడతామంటే ఆ పథకాలకు ఇవ్వడానికి ఈ తెలంగాణ ప్రభుత్వానికి మనసు రావడం లేదు. రేవంత్ రెడ్డికి అసలు ఆ ధ్యాసనే లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలందరూ కూడా ఇటువంటి అంశాలను అందరినీ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు గుర్తుంచుకుంటున్నారు. అందుకే రానున్న సర్పంచ్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పి పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ను గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని మరొకసారి బొందబెట్టాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ప్రజలకు పిలుపునిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ. నిరంజన్ రెడ్డి నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం, జై తెలంగాణ. తెలంగాణగా తీర్చిదిద్దడానికి అనేక సంక్షేమ పథకాలను పేద బడుగు బలహీన వర్గాల కోసం వృద్ధాప్య పింఛను మొదలుపెట్టుకుంటే, వికలాంగ పింఛను మొదలుపెట్టుకుంటే అన్ని రకాల మౌలిక వసతులతో పాటు గ్రామాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గడిచిన 9 ఏళ్ల పరిపాలన జరిగింది. మరి గడిచిన 2 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు అనేక కళ్లబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం 420 బూటకపు హామీలనిచ్చి ప్రజలను నయవంచం చేసి మోసం చేసి ఓట్లు ఇప్పించుకున్న తర్వాత తీరా గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుకు ఎగనామం పెట్టినరు, ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టారు, ఇస్తానన్న రుణమాఫీ దిక్కే లేదు. 100 మంది రుణమాఫీ ఉంటే 30 మంది కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా మహిళలకు ఇస్తానన్నటువంటి 2,500 ఇవ్వలేదు. విద్యార్థినులకు ఇస్తున్నటువంటి స్కూటీలు అసలు అడ్రస్సే లేదు. షాదీ ముబారక్ లేదు, షాదీ ముబారక్ ఎక్స్ట్రా ఇస్తాన తొలంగం బంగారం ఎగ్గొట్టినాడు. అదేవిధంగా ఉచిత కరెంటు నామమాత్రమే. అదేవిధంగా యువకులకు 4,000 రూపాయలు ఇస్తామన్నాడు, అది లేదు. తర్వాత వికలాంగులకు 6,000 పింఛన్ ఇస్తామన్నాడు, వృద్ధులకు 4,000 పెంచుతానన్నాడు. ఇప్పటి వరకు పెంచినటువంటి దాఖలాలు లేవు. ఏ ఒక్క పథకం కొత్తది ప్రవేశపెట్టకపోగా కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి రైతు బంధుని ఎగ్గొట్టిండు, తర్వాత షాదీ ముబారక్ ఎగ్గొట్టిండు, తర్వాత కళ్యాణ లక్ష్మిని ఎగ్గొట్టిండు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు లేదని చెప్పేసి ఈ సందర్భంగా మనం అందరం కూడా గట్టిగా ఎదురు తిరిగి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రజలారా చైతన్యం కాండి. మరొకసారి కాంగ్రెస్ మోసపూరిత మాటలకు మాయలో పడకుండా టీఆర్ఎస్ నిరంజన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు బలపరిచినటువంటి కాకి పద్మ గారి ఉంగరం గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి వారితో పాటు వారు వెంబడి నిలబడ్డటువంటి వార్డు మెంబర్లను కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రాష్ట్రంలోని తండాలలో పోడు భూములు ఏదైతే ఉన్నాయో ఆ పోడు భూములను పట్టాలిచ్చే బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది చూస్తున్నటువంటి కేసీఆర్ గారు వారు ప్రవేశపెట్టిన పథకాన్ని మనసులోకి తీసుకొని మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అత్యంత పెద్ద ఎత్తున 90 ఎకరాల భూమిని ఈ పెద్దగూడెం తాండాలో ఈ చుట్టుపక్కలలో పట్టాలు ఇచ్చినటువంటి ఘనత నిరంజన్ రెడ్డి గారికి, ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కింది గత ప్రభుత్వంలో. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క కుంట కూడా ఇప్పటి వరకు పోడు భూముల పట్టాలు ఇవ్వలేదు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇటీవల ఇక ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఒక నూతన ఒరవడికి బీసీ నినాదం తీసుకొచ్చి ఏదో ఓట్లేసి గద్దెనెక్కుదామని ఒక మోసపూరితమైనటువంటి
42% మేము ఇస్తామని మోసంతో ప్రకటన చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీరా ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పటికీ ఎక్కడ కూడా ఏ జిల్లాల్లో ఏ మండలాల్లో మేము 42% పలాని వ్యక్తిని జనరల్ క్యాండిడేట్ లో గానీ 42% ఈ మండలంలో కాంగ్రెస్ తరఫున అభ్యర్థులను ప్రకటించినటువంటి దాఖలాలు లేవు. పూర్తిగా నట్టేట ఈ బీసీలను మరోసారి మోసం చేసినటువంటి పరిస్థితుల్లో మన బీసీ విద్యార్థి ఆత్మ బలిదానం చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. బీసీ రిజర్వేషన్ల పేరుతో కూడా ఈరోజు ఆత్మ బలిదానాలకు ప్రగొల్పినటువంటి పాపం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీలారా మీరు మేల్కోండి, దయచేసి మోసపూరితమైనటువంటి వాగ్దానాలను నమ్మి మోసపోయి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓటు చేయాలని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తా ఉన్నాం.